ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కైవసం చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టడం కాంగ్రెస్ పార్టీ నైజానికి నిదర్శనం అనడానికి నిదర్శనం రైతు డిక్లరేషన్. వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చినటువంటి హామీని నమ్మి ఓట్లేసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో మళ్లీ వ్యవసాయం అంటే దండగానేటువంటి దుస్థితిని పునరావృతం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. కాబట్టి అప్పటి వరకు వ్యవసాయ రంగానికి అంటే విత్తనం నుండి సాగునీరు నుండి ఎరువుల నుండి పురుగు మందుల నుండి గిట్టుబాటు ధర నుండి రైతు బంధువు నుండి గిడ్డంగుల నుండి కొనుగోలు కేంద్రాల వరకు అడుగడుగున అన్నీ తానై ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పాలనకు భిన్నంగా మేం గొప్పగా రైతులను తీర్చిదిద్దుతామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ ఏ పంటను కూడా కొనలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. ఆ రోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ప్రకటించి ఈనాటికి 4 సంవత్సరాలు. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మరి కొంతమంది రైతాంగము, ప్రజలు సానుకూలంగా స్పందించారు కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నది. మరి రేపు మే 6, 2026 నాడు అదే వరంగల్ నగరంలో మేమందరం కూడా మరి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రశ్నించదలుచుకున్నాం. ఏది నీ రైతు డిక్లరేషన్? నీ రైతు డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఒక్కటి అమలు పరిచిండు. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో రైతు పండించినటువంటి పంట కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో పండించినటువంటి పంటలో సగమే కొనేది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్లో ఒక గది రేవంత్ రెడ్డి ఇక్కడ అమలు చేస్తాడు. ఇప్పుడు రైతులు పండించినటువంటి వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా సగం మాత్రమే కొంటామని చెప్పి ఇలా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందుతా ఉన్నాడు. రైతులు ఎంత కష్టపడితే అంత మంచిదన్నట్టు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు. రోజుకొక రైతు పిట్టల్లా కాలిపోతా ఉన్నారు. దాదాపు ఇప్పటికే 800 పైచిలకు రైతులు వివిధ కారణాల వల్ల, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల అనేక రకాలుగా ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతు డిక్లరేషన్ వరంగల్లో చేశారు కాబట్టి అక్కడ రైతుల పక్షాన మరి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలను వాటన్నింటినీ సందర్శించాలని, ఎక్కడైతే మొక్కజొన్న ఆరవోసారో సందర్శించాలి, రైతులను చైతన్యంతం చేయాలి, రైతులే మరి ప్రభుత్వం మీద తిరగబడాలనే ఆలోచనతో ముందు పోయే కార్యక్రమం ఒక పక్క. అదేవిధంగా రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని తప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎండగట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లే కార్యక్రమం. 3వ అంశంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆకుపచ్చ తెలంగాణను ఆగం చేసుట్లో కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించడంలో స్వచ్ఛమైన ఆకుపచ్చ తెలంగాణను విధ్వంసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, అనేక డిక్లరేషన్ల పైన బీఆర్ఎస్ పక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ముందుండి పోరాటం చేయడానికి మరి వరంగల్లోనే శ్రీకారం చుట్టడానికి మేమందరం కలిసి ఈరోజు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని కలవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించిందో అక్కడనే రైతులతో నిరసన దీక్ష చేసే
కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రైతులను ఆనాడు ఓట్ల కోసం వారిని మొగ్గడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ను ఆ రోజు విడుదల చేయడం జరిగింది. రైతు డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇలా అమలు చేయకుండా రైతులను మోసం చేస్తూ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సక్రమంగా వచ్చేటువంటి రైతు బంధు పేరు మార్చి దాన్ని మోసం చేసిళ్ళు. రైతులకు సక్రమంగా కొనుగోలు సకాలంలో అయ్యేటువంటి వెయిటింగ్ లేకుండా అయ్యేటువంటి ప్యాడీ కొనుగోలు కానీ మొక్కజొన్న కొనుగోలు కానీ జొన్నల కొనుగోలు కానీ ఇతర పంటల కొనుగోలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నటువంటి ప్రక్రియను పూర్తిగా కూడా ఇలా విచ్ఛిన్నం చేసింది. ఒక